నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు హర్ష అకాడమీ. మనం ఈ వీడియోలో మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీ గారు మరియు వారి యొక్క కేంద్ర మంత్రిమండలి గురించి తెలుసుకోబోతున్నాం. జూన్ 9, 2024 సంవత్సరంన రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి శ్రీ ద్రౌపది ముర్ము గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం జరిపించారు. మరి ఈ యొక్క కేంద్ర మంత్రిమండలి గురించి తెలుసుకోబోతున్నాం. వీరు రాజ్నాథ్ సింగ్ గారు, వీరు మూడవసారి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరికి దక్కిన శాఖ వచ్చేసి మునుపటి హయాంలో వీరు నిర్వహించిన శాఖ కూడా రక్షణ శాఖ. ఈసారి అంటే 2024లో కూడా వీరికి రక్షణ శాఖ యొక్క బాధ్యతలు అప్పగించడం జరిగింది, రక్షణ శాఖ మంత్రి. ఇంకా అమిత్ షా గురించి అందరికీ తెలిసిందే. అమిత్ షా గారు గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ నుంచి గెలుపొందారు. వీరికి హోమ్ మినిస్ట్రీ మరియు సహకార శాఖ అనేటువంటిది వీరికి దక్కడం జరిగింది. వీరు ఆర్టికల్ 370లో కానీ మరియు ప్రభుత్వాన్ని మూడవసారి ఏర్పరచడంలో కానీ ప్రధాన పాత్ర వహించారు. హోం శాఖ మంత్రిగా అమిత్ షా గారు ప్రమాణ స్వీకారం చేశారు. మరి వీరు నితిన్ గడ్కరీ గారు, హైవే మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన నితిన్ గడ్కరీ గారి హయాంలోనే ముందు కూడా వీరికి రవాణా శాఖ మరియు జాతీయ రహదారుల గురించి శాఖనే ఇచ్చారు. ఈసారి కూడా అంటే 2024లో కూడా రహదారులు మరియు జాతీయ రవాణా శాఖను గురించి వీరికి బాధ్యతలు అప్పగించడం జరిగింది. సో కాబట్టి వీరి హయాంలో దాదాపుగా 90,000 కిలోమీటర్లకు పైగా నేషనల్ హైవేలు, 30,000 కిలోమీటర్లకు పైగా కొత్త రోడ్లు నిర్మింపజేశారన్నమాట రవాణా శాఖ మంత్రి. ఈయన జేపీ నడ్డా, జగత్ ప్రకాష్ నడ్డా గారు. వీరి యొక్క శాఖ ఏంటంటే వైద్యము, ఆరోగ్యము, కుటుంబ సంక్షేమము, ఎరువులు, రసాయనాలు అనమాట. సో వీరు మరి రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, మధ్యప్రదేశ్ సీఎంగా 4 సార్లు పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కేంద్ర మంత్రిగా తొలిసారి బాధ్యతలు స్వీకరించారనమాట. వీరికి కేటాయించబడ్డ శాఖ వ్యవసాయము, రైతు సంక్షేమము, గ్రామీణాభివృద్ధి. సింపుల్గా చెప్పాలంటే ఈయనను బలహీన వర్గాలకు ఆప్తుడిగా చెప్తారు. మధ్యప్రదేశ్లో మామా అని బలహీన వర్గాలందా పిలుచుకుంటారు. సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ లేదా ఆర్థిక శాఖ బాధ్యతలను శ్రీ నిర్మలా సీతారామన్ గారికి దక్కించుకున్నారు. మరియు ఈమె 2017లో రక్షణ మంత్రిగా, అంటే మొదటి మహిళా రక్షణ మంత్రిగా వ్యవహరించిన ఈమె 2019 నుంచి మన దేశానికి ఆర్థిక మంత్రిగా సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఫైనాన్స్ మినిస్టర్ శ్రీ నిర్మలా సీతారామన్ గారు. ఎస్ జయశంకర్ అనగా సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు, వీరు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్. భారతదేశం యొక్క గొంతుక అయి మన యొక్క భారతదేశం పరువును, ప్రతిష్టను నిలబెడుతున్న ఎస్ జయశంకర్ గారు 2018 నుంచి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. వీరు మనోహర్ లాల్ ఖట్టర్, 70 సంవత్సరాల మనోహర్ లాల్ ఖట్టర్ గారు ఎంపీగా ఎన్నికైన తొలిసారి కేంద్ర మంత్రి అయ్యారనమాట. ఈయనకు కేటాయించిన శాఖ విద్యుత్తు, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ అనమాట. 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై వీరు హర్యానా ముఖ్యమంత్రిగా కూడా పనిచేయడం జరిగింది, మనోహర్ లాల్ ఖట్టర్. ఇంకా వీరి విషయానికి వస్తే హెచ్డి కుమారస్వామి గారు, వీరికి ఉక్కు, భారీ పరిశ్రమలు, సో ఉక్కు శాఖ మంత్రి. మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కూడా వీరు సందర్శించారనమాట. హెచ్డి కుమారస్వామి గారు మన భారతదేశ మాజీ ప్రధాని అయినటువంటి దేవేగౌడ కుమారుడు. గతంలో 2 సార్లు కర్ణాటక ముఖ్యమంత్రిగా కూడా వీరు బాధ్యతలు నిర్వహించారు. సో ప్రస్తుతం వీరు ఉక్కు, భారీ పరిశ్రమలు శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మనం తర్వాత చూసుకున్నట్లయితే శ్రీ పీయూష్ గోయల్ గారు, వీరు వచ్చేసి వాణిజ్యము, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వీరు ముంబై నార్త్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు గోయల్ గారు. గతంలో రాజ్యసభ సభ్యునిగా ఉంటూ మంత్రి అయ్యారు. గత ప్రభుత్వంలో అంటే 2019లో కూడా వీరు వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉంటూ దానిని కంటిన్యూ చేస్తున్నారనమాట. సో పీయూష్ గోయల్ గారు 59 ఏళ్ల వయస్సు. ఈయన మూడవసారి కేంద్ర మంత్రి పదవి నిర్వహిస్తున్నారు. లోక్సభకు ఎన్నిక కావడం ఇదే తొలిసారి అనమాట. వీరు ధర్మేంద్ర ప్రధాన్ గారు అనమాట. సుదీర్ఘకాలం వీరు పెట్రోలియం శాఖ మంత్రిగా పనిచేశారు. ఈయన ఇప్పుడు 2019లో ఈయనకు దక్కిన బాధ్యత వచ్చేసి విద్యాశాఖ బాధ్యత నిర్వహిస్తున్నారు. వీరు వరుసగా 3వసారి కేంద్ర మంత్రి బాధ్యతలు చేపట్టారనమాట. ఈయన సొంత రాష్ట్రం ఒడిశాలో బీజేపీకి కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. వీరు అంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు 15 ఏళ్ల తర్వాత లోక్సభకు ఎన్నికయ్యారు. అంతకుముందు రాజ్యసభ ఎంపీగానే వీరు బాధ్యతలు నిర్వహించారు.
వీరు జీతన్ రామ్ మాంఝీ గారు బీహార్కు చెందిన దళిత నేత ఈయన భాజపా నేత కదనమాట. హిందుస్థాన్ ఆవామ్ మోర్చా అధ్యక్షుడు జీతన్ రామ్ మాంఝీ గారు సుమారు 80 ఏళ్ల వయసులో తొలిసారి లోక్సభకు ఎన్నికై కేంద్ర మంత్రి అయ్యారనమాట. గతంలో జేడీయూలో ఉన్న మాంఝీ గారు 2014లో బీహార్ సీఎంగా నియమితులై 2015 వరకు పనిచేశారు. వీరి యొక్క మంత్రిత్వ శాఖ ఏంటంటే సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రిగా వీరు బాధ్యత నిర్వహిస్తున్నారు. వీరి పేరు రాజీవ్ రంజన్ సింగ్, వీరిని లలన్ సింగ్ అని కూడా పిలుచుకుంటారు. వీరు జనతాదళ్ యునైటెడ్ అనేటువంటి పార్టీ నుంచి వీరు గెలుపొందడం జరిగింది. వీరు బీహార్ స్వరాష్ట్రం అనమాట, ముంగేర్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. వీరికి దక్కిన శాఖ వచ్చేసి రాజీవ్ రంజన్ సింగ్ గారికి దక్కిన శాఖ పంచాయతీరాజ్, మత్స్య మరియు పాడి పశుసంవర్ధక శాఖలు వీరు బాధ్యతను నిర్వహిస్తారన్నమాట. ఇకపోతే సర్బానంద్ సోనోవాల్ గారు వీరికి దక్కిన శాఖ నౌకాశ్రయాలు, నౌకాయానం, జల రవాణా. అంటే ఈ జల రవాణా, ఈ షిప్స్, పోర్ట్స్ ఇవన్నీ దీన్ని చూసుకుంటారనమాట. ఈయన సర్బానంద్ సోనోవాల్ గారు అంటే వరుసగా 3వసారి కేంద్ర మంత్రి పదవి చేపట్టడం జరిగిందనమాట. ఈయన విద్యార్థి నాయకుడి నుంచినే వీరు మరి రాజకీయంలో ఉన్నారు. మోదీ గారి 2వసారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా వీరు సహాయ మంత్రిగా పనిచేశారు. డాక్టర్ వీరేంద్ర కుమార్ గారు వీరికి దక్కిన శాఖ సామాజిక న్యాయం, సాధికారత అనేటువంటి శాఖను వీరికి దక్కిందనమాట. మీరు ఇక్కడ ఉన్నటువంటి ఫోటోలో వీరి యొక్క శాఖను కూడా మీరు ఇంగ్లీష్లో గమనించవచ్చు. వీరు ఒక సైకిల్ షాప్లో తండ్రితో కలిసి పనిచేసేవారు అనమాట. కేంద్ర మంత్రి అయిన తర్వాత కూడా వీరు మూలాలను మర్చిపోలేదు. ఇక వీరు అందరికీ సుపరిచితులైనటువంటి మన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు వీరు శ్రీకాకుళం జిల్లా అంటే శ్రీకాకుళం నుంచినే, ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం నుంచినే వీరు ఎంపీగా గెలిచి వీరికి పౌర విమానయాన శాఖ మంత్రిగా వీరు బాధ్యతలు నిర్వహించడం జరిగింది. వీరు ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రిమండలిలో అత్యంత పిన్న వయస్కులు, కేవలం 36 సంవత్సరాలే వీరి వయసు అనమాట. మనకు అందరికీ గర్వకారణం. వీరు మంచి చదువుకున్నటువంటి వ్యక్తి. వీరి పేరు ప్రహ్లాద్ వెంకటేష్ జోషి గారు. వీరి బాధ్యత ఉన్నటువంటి శాఖ వినియోగదారుల వ్యవహారాలు, ఆహారము, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధనం, ఇటువంటి శాఖలను వీరు మంత్రిగా నిర్వహిస్తారు. మరియు వీరు కర్ణాటక రాష్ట్రం ధార్వాడ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. వీరు వచ్చేసి జోయల్ రామ్ అని వ్యవహరిస్తారు. వీరు గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారన్నమాట. వీరు ఒడిశాకు చెందిన గిరిజన నేత, 6వసారి ఎంపీగా గెలిచారు. 2014లో మోడీ ప్రభుత్వంలో గిరిజన శాఖ మంత్రిగా వ్యవహరించారు. 2వసారి మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు వీరికి ఏ బాధ్యత లేదు. ఇప్పుడు మరీ తాజాగా గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యత నిర్వహిస్తున్నారు. ఇక వీరు గిరిరాజ్ సింగ్ అనమాట, జౌళి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ జౌళి శాఖ అంటే మీరు పైన టెక్స్టైల్స్ మినిస్టర్ అనమాట. సో మీరు గిరిరాజ్ సింగ్ గారు బీహార్ రాష్ట్ర మంత్రిగా కూడా గతంలో పనిచేశారనమాట. గిరిరాజ్ సింగ్ గారిని మనం చాలాసార్లు వార్తల్లో చూస్తుంటాం ఆయన వ్యాఖ్యల కోసం. మరి ఇంకా అశ్విని వైష్ణవ్ గారు, ఈయన సీనియర్ మరియు మాజీ ఐఏఎస్ అధికారి అనమాట. 2021లో మోదీ గారి క్యాబినెట్లో ఫస్ట్ టైం రైల్వే శాఖ మంత్రిగా మరియు కమ్యూనికేషన్ వంటి శాఖలు నిర్వహించారు. ఈసారి 2024లో కూడా అశ్విని వైష్ణవ్ గారికి రైల్వే శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించడం జరిగింది. రైల్వే శాఖతో పాటు కూడా రైల్వే మరియు సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖలను కూడా వీరికి అప్పగించడం జరిగిందనమాట అశ్విని వైష్ణవ్ గారు. జ్యోతిరాదిత్య సింధియా గారు వీరికి కమ్యూనికేషన్స్, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మరియు టెలికాం మినిస్టర్గా వీరికి బాధ్యతలు నిర్వహించడం జరిగింది. వీరు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. 2020 సంవత్సరంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా కూడా వీరు బాధ్యతలు నిర్వహించారనమాట. వీరు మధ్యప్రదేశ్లోని నియోజకవర్గం వచ్చేసి గుణ నుంచి గెలుపొందారు వీరు. నెక్స్ట్ భూపేంద్ర యాదవ్ గారు పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పులు ఈ శాఖ నిర్వహిస్తున్నారు. భూపేంద్ర యాదవ్ గారు పార్టీ వ్యూహ కమిటీలో అంటే ఈ స్ట్రాటజీ కమిటీలో మంచి చురుకుగా వ్యవహరించేవారు బీజేపీకి. 2021లో తొలిసారిగా, తాజాగా మరోసారి కేంద్ర మంత్రి అయ్యారనమాట. నెక్స్ట్ గజేంద్ర సింగ్ షెకావత్ గారండి. వీరు వచ్చేసి మనకు వీరికి అప్పగించిన శాఖ వచ్చేసి పర్యాటకము, సాంస్కృతికం అండి. గజేంద్ర సింగ్ షెకావత్ గారు
మోదీ ప్రభుత్వంలో 2014లో కూడా మోడీ ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టారు. అనంతరం 2019లో కూడా క్యాబినెట్ దక్కించుకున్నారు. సో వీరు ఇప్పటికీ టూరిజం శాఖ మంత్రి అనమాట. టూరిజం మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్. నెక్స్ట్ వీరి పేరు అన్నపూర్ణాదేవి. ఈమె మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. వీరు ఒకప్పటి ఆర్జేడీ నేత రమేష్ యాదవ్ గారి భార్య అయిన అన్నపూర్ణాదేవి గారు. వీరు జార్ఖండ్ వాసి. తన భర్త మరణంతో 1998లో అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు ఈవిడ. 2021లో కూడా ఆమెకు మోదీ క్యాబినెట్లో చోటు కల్పించారు. ఇప్పుడు మరోసారి అవకాశం ఇచ్చారనమాట. నెక్స్ట్ మినిస్టర్ కిరణ్ రిజిజు. ఈయన పార్లమెంటరీ మరియు మైనారిటీ వ్యవహారాల శాఖకు బాధ్యత వహిస్తున్నారు. మరి కిరణ్ రిజిజు గారు ఏంటంటే న్యాయశాస్త్ర విద్యార్థి నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగి మరి అరుణాచల్ ప్రదేశ్ నుంచి వచ్చిన నేత. అంటే మనకు అరుణాచల్ ప్రదేశ్ చాలా కీలకమైనటువంటి రాష్ట్రం అన్నమాట. సో చైనాతో కానీ వారి సరిహద్దులు పంచుకుంటుంది. సో 2014లో వీరు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి ఎంపీగా గెలుపొందారు. 2014లో న్యాయశాఖ సహాయ మంత్రిగా కూడా వీరు బాధ్యతలు చేపట్టారు. 2019లోనూ అదే పదవిలో చేపట్టి 2021లో స్వతంత్ర మంత్రి హోదా అంటే క్యాబినెట్ మినిస్టర్ హోదా పొందడం జరిగింది. నెక్స్ట్ హర్దీప్ సింగ్ పూరి గారు అనమాట. వీరు పెట్రోలియం మరియు సహజ వాయువు అనగా పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ అనమాట. సో వీరు వచ్చేసి మాజీ ఐఎఫ్ఎస్ అధికారైన ఈయన వచ్చేసి 72 ఏళ్ల వయసు ఉంది ఈయనకు. ఈయన 2019లో సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తన పనితీరుతో మెప్పించుకొని మరి 2021లో కూడా కేబినెట్ మంత్రి హోదా దక్కించుకున్నారు. ఇప్పుడు కూడా కేబినెట్ స్వతంత్ర హోదాలోనే ఉన్నారు. నెక్స్ట్ మన్సుఖ్ మాండవీయ అనమాట. ఈ మన్సుఖ్ మాండవీయ గారు కార్మిక, ఉపాధి, యువజన, క్రీడల శాఖ మంత్రిగా ఇప్పుడు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య శాఖ మంత్రిగా కోవిడ్ సమయంలో సమర్థంగా వ్యవహరించి ప్రధాని మోదీ గారి మన్ననలను పొందారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మాండవీయ తాజా ఎన్నికల్లో గుజరాత్లోని పోర్బందర్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారనమాట. గంగాపురం కిషన్ రెడ్డి గారండి. వీరికి బొగ్గు మరియు గనుల శాఖను ఈసారి 2024లో అప్పగించడం జరిగింది. వీరు బీజేపీలో చాలా కీలక పాత్ర వహించేటువంటి వ్యక్తి. మన తెలుగు రాష్ట్రాల్లో గంగాపురం కిషన్ రెడ్డి గారు తెలియని వారు ఉండరు. మరి వీరు 1977లో జనతా పార్టీ యువమోర్చా నాయకుడిగా వీరి ప్రస్థానం ప్రారంభించి ఇప్పుడు కేంద్ర మంత్రి పదవిలో ఉన్నారనమాట. చిరాగ్ పాస్వాన్ గారు. మరి చిరాగ్ పాస్వాన్ గారు ఆహార శుద్ధి పరిశ్రమలు అంటే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మినిస్ట్రీ అనమాట ఈయనకు దక్కింది. ఈయన ఎల్జేపీ వ్యవస్థాపకుడు రామ్ విలాస్ పాస్వాన్ గారి కుమారుడు. రాజకీయాలకు వచ్చిన చిరాగ్ తొలిసారి కేంద్ర మంత్రి అయ్యారు. మోదీకి ఈయన హనుమంతుడని చెప్పుకుంటారు అనమాట. సో ఈయన వచ్చేసి రెండోసారి లోక్సభకు ఎన్నికవడం జరిగింది. సో ఎల్జేపీ అంటే లోక్ జనశక్తి పార్టీ అండి. ఈ వీళ్ళ గుర్తు వచ్చేసి ఇంటి గుర్తు ఉంటుంది మనం గుర్తుపట్టడానికి. ఈ విధంగా మనం రామ్ విలాస్ పాస్వాన్ గారి కుమారుడైనటువంటి మరి చిరాగ్ పాస్వాన్ గారు గుర్తుపట్టవచ్చు. ఈ చిరాగ్ పాస్వాన్ గారు నూతనంగా ఎన్నిక కాబడిన మరి ఉత్తరాఖండ్ మండి నియోజకవర్గం నుంచి ఎన్నిక కాబడిన కంగనా రనౌత్ గారితో కూడా ఒక సినిమాలో హీరోగా నటించడం జరిగింది. నెక్స్ట్ మనకు 31వ మంత్రి అండి. 30వ మంత్రి సిఆర్ పాటిల్ గారు. వీరు వచ్చేసి జలశక్తి మినిస్ట్రీ దక్కించుకున్నారు. ఈయన సిఆర్ పాటిల్ గారు గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు అనమాట. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో అంటే 2022 అండి అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్లో పార్టీని విజయపథంలో నడిపించిన వ్యక్తిగా మోదీ గారి క్యాబినెట్లో ఈసారి చోటు దక్కించుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఈ 30 మంది మినిస్టర్స్ యొక్క డీటెయిల్స్ కొన్ని చాలా వరకు కొత్త విషయాలే చెప్పానని అనుకుంటున్నాను. మరి ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మనం మోదీ గారి నాయకత్వంలో నడపబడుతున్నటువంటి మినిస్ట్రీస్ ఇంకా 5 సహాయ స్వతంత్ర హోదా మినిస్టర్స్ గురించి చెప్పాలి. మిగిలిన వారు ఇంకా సహాయ మంత్రులు కూడా ఉన్నారండి. ఇంకా 35 మంది ఉంటారు. సో కాబట్టి వారిని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.